సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ కాక్రోచ్ జనతా పార్టీ. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో యువత సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ మీమ్స్, రీల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల దేశ అత్యున్నత న్యాయమూర్తి ఒకరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలకు కౌంటర్ గా నెటిజన్లు పెట్టిన ఈ డిజిటల్ ప్రొటెస్ట్ సటైరికల్ పోస్టులు గత 2 గంటలుగా టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఉత్తరాదిని వణికిస్తున్న భానుడి ప్రతాపం. దేశ వ్యాప్తంగా ఎండ తీవ్రత రికార్డ్ స్థాయికి చేరింది. ఉత్తర మరియు మధ్య భారతంలోని 10కి పైగా రాష్ట్రాల్లో మే 26 వరకు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వారణాసి తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు భగభగలాడుతున్నాయి. కేదార్నాథ్ వద్ద భారీ కొండ చర్యలు, 10,000 మంది యాత్రికుల రక్షణ. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. సుమారు 10,000 మందికి పైగా కేదార్నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా బలగాలు ప్రకటించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారులపై క్రాక్డౌన్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సుబేందు అధికారి రాష్ట్రంలో అక్రమ వలసదారులు, చొరబాటుదారులను గుర్తించి తొలగించి డిపోర్ట్ చేస్తామని ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.